మరి మనం చూసినట్లయితే 12,000 కోట్లు 30,000 ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి మనం హెడ్లైన్ చూస్తున్నాం. ఇక్కడ జపాన్ టూర్లో పలు కంపెనీలతో సీఎం రేవంత్ బృందం ఒప్పందం. నిజంగా అయితే ఏంటంటే ఇప్పుడు జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి ఇట్లా మనకు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లయితే మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణకి వెళ్ళి జపాన్ పర్యటన అయితే వెళ్ళిన సంఘటనలో ఇదేంటంటే జపాన్ ప్రభుత్వానికి వెళ్ళి జపాన్ ప్రభుత్వం అయితే అభివృద్ధి చెందని మనకు అందరికి తెలుసు అక్క. అవునక్క, జపాన్ ప్రభుత్వానికి వెళ్ళి ఇప్పుడు మనం ఎన్ని వేల కోట్లు తెచ్చిండు? 12,000 కోట్లు 30,000 ఉద్యోగ అవకాశాలట. నిజంగా ప్రజెంట్ ఉన్న ఉద్యోగాలే రేవంత్ రెడ్డి అన్న ఇవ్వలేకపోతున్నావు. మళ్ళీ జపాన్కి వెళ్ళి 30,000 కోట్లు ఉద్యోగాలు తెచ్చిన 30,000 ఉద్యోగాలు తెచ్చినట్టున్నావు. ఏడనే చూద్దాం. 12,000 కోట్లు 30,000 ఉద్యోగ అవకాశాలు. జపాన్ టూర్లో పలు కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం ఒప్పందం. ముగిసిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటన. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయన టూరులో భాగంగా తెలంగాణకు 12,000 కోట్లు పెట్టుబడులు రాగా అక్కడి నిరుద్యోగ యువతకు 30,000 ఉద్యోగాలు రానున్నాయి. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం జపాన్ దేశంలో పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్లోని టోక్యో, మౌంట్యో, పూజీ, ఒసాకా, షిరోషి మాల్లో పర్యటించింది. సీఎం వెంట పారిశ్రామిక శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు, ఎంపీ కె రఘువీరెడ్డి, సీనియర్ అధికారులు జయరంజన్ సార్ గిట్ల వీళ్ళందరూ పర్యటించారు. నిజంగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రానికి వస్తున్నారు. కానీ నిజంగా చెప్పుకోవాలంటే సీఎం రేవంత్ రెడ్డి అన్న నిజంగా గ్రేట్. 12,000 కోట్లు 30,000 ఉద్యోగాలు ఇస్తున్నాం అంటే 30,000 ఉద్యోగాలు కల్పించినట్టే నిజంగా దానికి అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కూడా ఆలోచించాలి. అన్న ఇస్తాడు ఏం కదా అనేది చూడాలి. మరి ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తది? దావుదు పోయినప్పుడు అన్న నేను 40,000 కోట్లు తెచ్చినని చెప్పాను. 40,000 కోట్లు తెచ్చినని చెప్పాడు. మరి 40,000 కోట్లు ఏమైనా ఏం కదా ఇద్దరు కోరికేంది కదన్న. మరి దాంట్లో కూడా ఉద్యోగాల అవకాశం ఉన్నాం. ఆ ఉద్యోగ అవకాశం కూడా ఎంతమందికి ఇచ్చిన కదా తెలియదు. ఇప్పుడేమో జపాన్ పోయి అన్న నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్తాం. మరి దీంట్లో కూడా ఎంతమందికి వస్తే ఏం కాదో అనేది చూడాలి. నిజంగా ఒక అందుకైతే నిజంగా 12,000 కోట్లు అంటే నిజంగా జపాన్ కంపెనీ తేవడం అయితే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది అక్క.